అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. మీకైతే అక్కడ కనిపిస్తుంది కదా, అదే రాజగోపురం అనమాట. అక్కడ నుంచి ఉంటాము. నా కాళ్ళు అయితే అప్పుడే లాగడం మొదలు పెట్టాయి. మరి ఏమవుతుందో ఏంటి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ప్రజెంట్ మనం వచ్చేసి తమిళనాడు స్టేట్ లోని తిరువన్నమలైలో అయితే ఉన్నామన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో తిరువన్నమలైని అరుణాచలం అని కూడా అంటారు. ఇక్కడికి రావడానికి చాలా అంటే చాలా సౌకర్యాలు అయితే ఉన్నాయి. మనకు రైల్లో రావచ్చు అండ్ బస్సులో రావచ్చు అండ్ వీలైతే ప్లేన్ లో కూడా రావచ్చు. రైల్లో అయితే హైదరాబాద్ నుంచి మరియు విజయవాడ నుంచి చాలా తక్కువ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు బస్సులో రావాలనుకుంటే మాత్రం హైదరాబాద్ అండ్ విజయవాడ నుంచి అటు నుంచి చాలా అంటే చాలా బస్సులు అవైలబుల్ లో ఉన్నాయి. మీరు చూసుకొని మీకు ఏది కన్వీనియంట్ అయితే దాంట్లో రావచ్చు అనమాట. అండ్ వీలైతే మీరు ప్లేన్ లో రావాలనుకుంటే ఏరోప్లేన్ లో కూడా రావచ్చు. అక్కడ నుంచి క్యాబ్ లో అవైలబుల్ ఉంటాయి అరుణాచలం దగ్గరికి అయితే. అండ్ మనం వచ్చేసి ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం. అండ్ గిరి ప్రదక్షిణతో పాటు అండ్ మోక్ష ద్వారం దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాం. అలాగే అష్టలింగాల్ని కూడా దర్శనం చేసుకోబోతున్నాం. ఇంకా ఈ వీడియోలో మనకి రూమ్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే మనము ఎక్కడ రూమ్స్ తీసుకుంటే మనకు తక్కువ ధరలో దొరుకుతాయి, మొత్తం అంతా కూడా వీడియో చూడండి. ఈ వీడియో చూడడం ద్వారా మీకైతే మొత్తం ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేసేయండి. ఒక లైక్ అయితే వేసుకోండి. మనం వచ్చేసి ప్రజెంట్ రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. సరే వెళ్దామా, పదండి. ఫ్రెండ్స్, మీకైతే అక్కడ కనిపిస్తుంది కదా, అదే రాజగోపురం అనమాట. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ స్ట్రైట్ అనమాట. స్ట్రైట్ గా 200 మీటర్స్ ఇక్కడ నడుచుకొని వచ్చారంటే ఇక్కడ సేవా మనం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మనకైతే 2 persons కి అయితే 500 రూపీస్ అండ్ మా ఏసీ అయితే 200. నార్మల్ గా మీకు ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటే 800 రూపీస్ తో అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ప్రజెంట్ రాజగోపురం దగ్గర అయితే ఉన్నాం అనమాట. అండ్ ఎవరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి అయితే మొదలు పెడతారు. గిరి ప్రదక్షిణలో 2 రకాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి కాలినడకన చేసే గిరి ప్రదక్షిణ, తర్వాత వచ్చేసి అండ్ నడవలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోలో అనుమతి చేస్తారనమాట. ఆటోకి వచ్చేసి ఒక పర్సన్ కి 300 to 500 ఛార్జ్ చేస్తారు. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా వెనకాల హోమం అయితే, అక్కడైతే మనం కర్పూరం వెలిగించేసి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేద్దాం. సరే వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్పూరం అయితే మనం హోమంలో వేసేసి మన గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేద్దాం. ఫ్రెండ్స్, మనం కర్పూరం అయితే రాజగోపురం దగ్గర హోమంలో అయితే వేసేసాం అనమాట. హోమంలో వేసిన తర్వాత రాజగోపురం దగ్గర నుంచి మనం అయితే లెఫ్ట్ సైడ్ కి అయితే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. సరే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన గిరి ప్రదక్షిణ అయితే మొదలైపోయింది. చాలా మంది గిరి ప్రదక్షిణ చేసే టైంలో సాక్సులు వేసుకొని లేదంటే చెప్పులు వేసుకొని చేస్తూ ఉంటారు. అలా అయితే మీరు చేయమాకండి. గిరి ప్రదక్షిణ అనేది పాదాలతో చేస్తే మాత్రమే మనకి మోక్షం లభిస్తుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మీరు కనుక వచ్చినట్లయితే ఇప్పుడు కూడా పాదాలతో మాత్రమే గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మనం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి 500 మీటర్లు వచ్చిన తర్వాత మనకైతే ఫస్ట్ ఇంద్రలింగం అయితే దర్శనం ఇస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మొదటి లింగం, అది ఇంద్రలింగం అనమాట. లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందో చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే మొదటి లింగమైన ఇంద్రలింగం అయితే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఆ ఇంద్రలింగంకి ఇంద్రలింగం అనే పేరు ఎలా వచ్చిందంటే ఆ లింగం అయితే ఇంద్రుడైతే ప్రతిష్ఠించాడంట. అందుకని చెప్పేసి ఇంద్రలింగం అని చెప్పేసి ఆ లింగంకి పేరు అయితే వచ్చింది. లోపల ఇంకా వినాయకుడు కూడా ఉన్నాడు. ఈ ఇంద్రలింగంని దర్శనం చేసుకోవడం ద్వారా మనకు అధికారం, గౌరవం మరియు విజయం కలుగుతాయని నమ్మకం. ఫ్రెండ్స్, పౌర్ణమి రోజైతే గిరి ప్రదక్షిణ చేసే భక్తులతో ఈ రోడ్లు అయితే మొత్తం రద్దీగా ఉంటాయంట. ప్రజెంట్ అయితే నవరాత్రులు కదా, అంత ఎక్కువ భక్తులు ఏం లేరు అండ్ తక్కువగానే ఉన్నారు. మనమైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనమైతే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన తర్వాత దర్శించుకునేది ఒక లింగంని మాత్రమే. ఆ లింగం కూడా ఇంద్రలింగం అనమాట. ఆ ఇంద్రలింగంని దర్శించుకొని జస్ట్ ఒక 500 to 700 మీటర్స్ అయితే వచ్చి ఉంటాము. నా కాళ్ళు అయితే అప్పుడే లాగడం మొదలు పెట్టాయి. మరి ఏమవుతుందో ఏంటో అని గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయగలమో లేదో అండ్ మొత్తం ఎలా ఉంటుందో ఏంటో నాకైతే తెలియట్లేదు. వీడియోని అయితే ఫుల్ గా చూసేయండి. మీకు ఫుల్ గా చూస్తేనే అర్థమవుతుంది నేను గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేశానా లేదా అన్నది. వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అని చెప్పేసి మనకైతే ఇక్కడ బోర్డు లో కరెక్ట్ గా కనిపిస్తుంది. యారో మార్క్ కూడా వేసుంటారు అగ్నిలింగం ఎటు వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే మనకు నిజమైన అగ్నిలింగం అయితే దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం పదండి. మనకి రోడ్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వెళ్ళినామంటే ఇక్కడ కట్టెలతో కట్టి ఉంటారు అనమాట. ఇటు వెళ్తే మనకి అగ్నిలింగం అయితే వస్తుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీకైతే దగ్గరగా వెళ్ళిన తర్వాత చూపిస్తాను, అలాగే ఉండండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రెండవ లింగమైన అగ్నిలింగం అయితే దర్శించుకోబోతున్నాము. అందుకోండి ఇప్పుడు కర్పూరాలు అయితే హారతిలో వేసేసి మనం వెళ్ళేసి లోపలికి వెళ్ళిన తర్వాత అగ్నిలింగంని దర్శించుకొని ఎలా ఉందని చెప్పేసి నీకు తర్వాత వచ్చేసి చెప్పేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండవ లింగమైన అగ్నిలింగంని కూడా దర్శించుకునేసినాము. ఇక్కడ కూడా కెమెరాలు లాంటివి ఏం అలవ్ లేదు. అండ్ దీన్ని చూసి కూడా అడిగారు అనమాట, ఇది ఏంటి అని చెప్పేసి, ఇది మైక్ అని చెప్తే వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు తర్వాత లింగాల్ని దర్శించుకొని వెళ్ళిపోదాం పదండి.
ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అష్టలింగాల్లో 2 లింగాలను అయితే దర్శించుకున్నాము. ఇంకా మిగిలిన వచ్చేసి 6 లింగాలు అనమాట. 6 లింగాలని కూడా దర్శించుకుందాము. ఇక్కడ అష్టలింగాలకి ఒక్కో లింగానికి వచ్చేసి ఒక్కో ప్రత్యేకత అయితే ఉందంట. వీడియో మొత్తాన్ని చూస్తూ ఉండండి. నేనైతే ఏదో ఒక దగ్గర 6 అష్టలింగాల గురించి ప్రత్యేకతల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఇలా గిరి ప్రదక్షిణ చేసుకుని వెళ్లే టైంలో 2వ లింగమైన అగ్నిలింగం అని దాటిన తర్వాత ఇక్కడైతే మనకి ఇలా నిమ్మకాయలు అయితే కింద కనిపించాయి. ఏంటా అని చెప్పేసి అక్క వాళ్ళని అడిగితే వాళ్ళైతే చెప్పినారు 2 నిమ్మకాయలు తీసుకోవాలంట. ఒకటైతే త్రిశూలంకి అయితే కూర్చోాలంట, ఇంకో నిమ్మకాయనైతే మనకి దిష్టి తీసుకొని కింద కాలుతో తొక్కేసేయాలంట. అలా తొక్కడం ద్వారా మనకు వచ్చేసి ఆ నరదృష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుందంట. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా మంది అయితే సాక్షులు వేసుకొని నడుస్తున్నారు అనమాట. అలా సాక్స్లు వేసుకొని అయితే మీరైతే నడవమాకండి. ఎంత కష్టమైనా సరే మీరు పాదాలతోనే గిరి ప్రదక్షిణ అయితే చేయండి. అలా సాక్స్లు వేసుకొని నడవడం ద్వారా మీకు ఏంటంటే అలా నడిచి కూడా ప్రదక్షిణాలు చేసి కూడా మీకైతే ఫలితం ఉండదు అనమాట. ఎంత వీలైనా పర్లేదు సాక్సులు లేకుండా పాదాలతో మాత్రమే గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. నాకు గిరి ప్రదక్షిణ అనేది తిరగడం లేదు, ఏమనుకోమాకండి. ఫ్రెండ్స్ మీకు అక్కడైతే కనిపిస్తుంది కదా, పర్టికులర్ గా మెన్షన్ చేసి చెప్పారు ఎక్కడ ఏ లింగం వస్తుంది, అష్టలింగాలకి దారి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఈ 14 కిలోమీటర్లలో మనకు వచ్చేసి 8 లింగాలు అంటే అష్టలింగాలు అయితే దర్శనం ఇస్తాయి. ఆ లింగాలని దర్శనం చేసుకుంటూ అండ్ రేపు పొద్దున వచ్చేసి మనమైతే అండ్ నిజమైన శివలింగమైన అరుణాచలం అయితే దర్శనం చేసుకున్నాం. చూసారు కదా, పబ్లిక్ టాయిలెట్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. గిరి ప్రదక్షిణ చేసే టైంలో అండ్ వాష్రూమ్స్ ఉంటాయి లేదా అని ఏం దిగులు పడమాకండి. మనకైతే గిరి ప్రదక్షిణ చేసే టైం దారి పొడవునా మనకైతే పబ్లిక్ టాయిలెట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. మీరు పే చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, లైన్ కనిపిస్తుంది కదా వైట్ కలర్ లో, ఆ లైన్ మీద అయితే నడచడానికి ప్రయత్నించండి. మీకు ఆ లైన్ మీద నడిచినట్లయితే పక్కన నడిచేదానికంటే కొంచెం మెత్తగా అయితే అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఎక్కువ పుచ్చుకోవన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే అష్టలింగాల్లో యమలింగం అయితే దర్శించుకున్నాం అనమాట. యమలింగం అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. గుడి లోపలికి వెళ్ళగానే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇది యమలింగం అనే పేరు ఎలా వచ్చిందంటే యముడు ప్రతిష్ఠించడం ద్వారా ఆ లింగంకి యమలింగం అనే పేరు అయితే వచ్చిందంట. అది మరి విషయం. ఫ్రెండ్స్ మీరు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మస్ట్ అండ్ షుడ్ గా మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకైతే వాటర్ అయితే చాలా అంటే చాలా థ్రస్టీగా అనిపిస్తాయి, అంటే దాహం వేస్తాయి అనమాట. వాటర్ బాటిల్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాలాగా మీరు కూడా వాటర్ బాటిల్ లేకుండా అయితే రామాకండి. యాక్షన్ గైస్, నైరుతి లింగం అయితే ఇటు కనిపిస్తుంది, ఇటైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నైరుతి లింగం అయితే దర్శించుకోబోతున్నాం. మన దగ్గర ఉన్న కర్పూరాలు అయితే హోమంలో వేసేసి దర్శించుకున్నాం వెళ్ళేసి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అష్టలింగాల్లో ఒక లింగమైన నైరుతి లింగం అయితే దర్శించుకున్నాం అనమాట. అండ్ మొత్తం 4 లింగాలు అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. గైస్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ అష్టలింగాల్లో సూర్యలింగం అయితే దర్శించుకున్నాం అనమాట. ఇంకా మనం దర్శించుకోవాల్సినవి 3 లింగాలు అయితే ఉన్నాయి. మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు 5 లింగాలు అయితే దర్శించుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. పదండి మిగతా లింగాలను కూడా దర్శించుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అష్టలింగాల్లో 6వ లింగమైన వరుణలింగాన్ని కూడా మనం అయితే దర్శించేసుకున్నాం. దీనికి వరుణలింగం అనే పేరు ఎలా వచ్చిందంటే వరుణదేవుడు దీన్ని ప్రతిష్ఠించాడంట, అందుకని చెప్పేసి వరుణలింగం అనే పేరు అయితే వచ్చేసింది. ఇప్పుడు తర్వాత లింగాలను కూడా దర్శించుకున్నాం. వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్ మీరు ఇందాక క్లిప్ లో చూసినారు కదా, చాలా మంది అయితే అండ్ గిరి ప్రదక్షిణ చేసే టైంలో అలాంటివి చాలా కనిపిస్తాయి మీకు. వాటిని వచ్చేసి ఫుట్ మసాజర్స్ అంటారు. మీకు కాళ్ళు ఎక్కువ పెయిన్ అనిపించినప్పుడు అయితే అక్కడైతే వాళ్ళు ఫుట్ మసాజ్ చేయించుకోవచ్చు అని చెప్పేసి ఆ బోర్డ్స్ అయితే పెట్టింటారు. 5 మినిట్స్కి వచ్చేసి 30 రూపీస్ అంట, 7 మినిట్స్కి వచ్చేసి 50 రూపీస్ అంట. మాక్సిమం అయితే చేయించుకోవద్దని చెప్తాను, ఎందుకంటే ఊరికే డబ్బులు వేస్ట్. మీరు చేయించుకున్నా కూడా అవి ఎలాగో మళ్ళీ అక్కడి నుంచి కూడా నడవాల్సిందే కదా, మీకు ఎలాగైనా నప్పిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వాయులింగం అనమాట. ఈ వాయులింగంని దర్శించుకోవడం ద్వారా శరీర ఆరోగ్యం మరియు శ్వాస సంబంధిత సమస్యలకు శుభం కలుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇందాక మనమైతే అష్టలింగాల్లో ఒకటైన అంటే 7వ లింగమైన వాయులింగంని కూడా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా మనకు మిగిలింది ఒక లింగము మరియు మోక్ష మార్గం మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకున్నామంటే మనకి మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది అనమాట. తర్వాత వెళ్ళి అరుణాచలేశ్వరుడిని మనం మంచిగా దర్శించుకున్నాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనమైతే విజయవంతంగా చంద్రలింగంని కూడా దర్శనం అయితే చేసుకున్నాం. చంద్రలింగం అనే పేరు ఎలా వచ్చిందంటే చంద్రుడి చేత ప్రతిష్ఠించబడడం ద్వారా చంద్రలింగం అనే పేరు వచ్చిందనమాట. తర్వాత ఇంకా ఏం లింగాలు ఉన్నాయో ముందు తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కుబేరలింగం అనమాట. ఈ కుబేరలింగంని మనం దర్శించుకోవడం ద్వారా మనకు ధనము మరియు ఐశ్వర్యం కలుగుతాయంట. ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే కుబేరలింగం కూడా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మోక్ష మార్గం అనమాట. ఈ మోక్ష మార్గం నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారంట, లేదంటే నరకానికి వెళ్తారంట. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉందో, అంటే అందరికీ మోక్షం కావాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి మోక్ష మార్గం అయితే కుబేరలింగంకిను అండ్ ఈశాన్య లింగంకి మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పంచముంగం రెసిడెన్సీ అని చెప్పేసి అండ్ ఏసీ రూమ్స్ అని చెప్పేసి దానికి ఆపోజిట్ లోనే ఉంటుంది. మేము ఆల్రెడీ ఒకసారి అంటే వెళ్ళిపోయేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి దీనికోసం అని చెప్పి వీడియో కోసం అని చెప్పి వచ్చాం అనమాట. మీరైతే ఎవరు మిస్ కాకండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. చూసారు కదా వీడియో మీరే. యాక్చువల్ గా ఈ మోక్ష మార్గం అనేది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మనకి కుడివైపున అయితే వస్తుంది. అందరూ చాలా మంది మిస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. మేము కూడా అలా మిస్ అయిపోయి వెళ్ళిపోయాం. మీకు మరొకసారి చెప్దామని చెప్పేసి రిటర్న్ వచ్చి మరీ చూపిస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఈశాన్య లింగం అనమాట. ఈ ఈశాన్య లింగంని దర్శించుకోవడం ద్వారా జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి అనుకూలమని భావిస్తారు. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈశాన్య లింగం కూడా దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే మూసేసినారు కానీ కనిపిస్తుంది చూడడానికి అయితే. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ గా మన అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టినాము అంటే మనం స్టార్టింగ్ రాజగోపురం దగ్గర నుంచి మొదలు పెట్టాం కదా, తిరిగి మళ్ళీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. యాక్చువల్ గా గిరి ప్రదక్షిణ వచ్చేసి మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. బట్ మేము వచ్చేసి 18 కిలోమీటర్లు చేసినాము. అది ఎలా అంటారా, మేము స్టార్టింగ్ లో అయితే మోక్ష మార్గం అయితే మర్చిపోయాము. అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మోక్ష మార్గం అయితే దర్శించుకొని వచ్చామన్నమాట. మొత్తం మోక్ష మార్గము మరియు అష్టలింగాలను అయితే మంచిగా దర్శనం చేసుకున్నాము. మంచిగా అయితే జరిగింది. ఫ్రెండ్స్ మాకు గిరి ప్రదక్షిణ మొత్తం వచ్చేసి 5 hours పైన పట్టేసింది. అండ్ యాక్చువల్ గా మేము స్టార్ట్ చేసింది అయితే ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేసినాం. మాది కంప్లీట్ అయిపోయినది వచ్చేసి అండ్ midnight 12:30కి అలా కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం 5 hours పైన పెట్టింది. అండ్ ఒకసారి నా కాళ్ళు చూడండి ఎలా అయిపోయినాయో మీరే వచ్చేసి చూడొచ్చు. మొత్తం నల్లగా అయిపోయినాయి, కాళ్ళు మొత్తం నొప్పిస్తున్నాయి. రేపు పొద్దున్నే వచ్చేసి మనమైతే అరుణాచల శివయ్యని దర్శించుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా మేము వచ్చేసి మార్నింగ్ 7 or 8కి అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ లెగలేదు. ఆ రాత్రి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత బాగా నిద్రపోయామన్నమాట. ఇప్పుడు వచ్చేసి టైం 11 అవుతుంది. చూద్దాం ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి దర్శనం అవుతుందో ఏంటో. దర్శనం అయిపోయిన తర్వాత నేను ఎలా అయింది ఏంటి అని చెప్పి మీకు అప్డేట్ ఇస్తాను. సరే వెళ్ళిపోదాం పదండి. అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఇది శివుడి అగ్నిలింగం క్షేత్రంగా ప్రసిద్ధి. ఆలయ గోపురం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటి. అరుణాచల పర్వతాన్ని చుట్టూ తిరిగే గిరివలయం సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని నడవడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. పర్వత శిఖరంపై వెలిగించే మహాదీపాన్ని చూడటానికి లక్షలాది భక్తులు వస్తారు. ఆధ్యాత్మిక దిశలో ప్రసిద్ధిగాంచిన రమణ మహర్షి దీర్ఘకాలం ఇక్కడే తపస్సు చేసి తన ఆశ్రమాన్ని స్థాపించారు. దీన్ని సాక్షాత్ శివుడి రూపంగా భావిస్తారు. పర్వతాన్ని ఒకసారి దర్శించడం, పరించడం, గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా పాపాలు నశిస్తాయని నమ్మకం. గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఆలయాలు 8 చిన్న లింగాలు ఉన్నాయి. వీటిని దర్శించుకుంటూ ప్రదక్షిణ చేయడం మరింత పుణ్యమని చెబుతారు. ఇది కేవలం హిందువులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సాధకులకు ఒక శక్తి స్థలంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఇక్కడి జ్యోతిర్లింగ దర్శనం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వాసం కూడా ఉంది. అరుణాచలం అనేది ఆధ్యాత్మికత, భక్తి, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం అన్నింటినీ కలగలిపిన పవిత్ర క్షేత్రం. ఇది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ప్రతి భక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ క్షేత్రానికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి కార్తీక దీపోత్సవాన్ని చూసి అరుణాచలేశ్వరుని ఆశీర్వాదం పొందాలని కోరిక ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చినాం అనమాట. ప్రసాదం కూడా ఇచ్చారు. మీకు కావాలంటే పులిహోర, చక్కెర పొంగల్ లాంటివి గుళ్ళో పెడతా ఉన్నారు. ఒక ప్లేట్ వచ్చేసి 10 రూపాయలు. తీసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం. అండ్ ఫోన్ పే అయితే అలో లేదు, క్యాష్ తీసుకొని పోండి అలాంటివి తీసుకోవాలనుకుంటే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ శివయ్యని అయితే మంచిగా దర్శించుకున్నాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఇక వెళ్ళొస్తాం మరి. బాయ్.